నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ పెద్ద యుద్ధాల వెనక చిన్న కారణాలే ఉంటాయి ఎప్పుడు ఎవరో ఫర్ట్లాండ్ అనే రాజును హత్య చేశారని మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది హిట్లర్ మూర్ఖత్వం రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది అలాంటిది ఇప్పుడు ప్రపంచమంతా ఉద్రిక్తతలే ఏ మూల చూసినా యుద్ధాలు సంక్షోభాలు అంతర్యుద్ధాలే ఇవే ఇప్పుడు మరో ప్రపంచ యుద్ధ భయాలను క్రియేట్ చేస్తున్నాయి ఇంతకీ ఏ దేశాల మధ్య ఎలాంటి వారు సాగుతోంది ఏ దేశంలో ఎలాంటి సంక్షోభం ఉంది అంతర్యుద్ధం నడుస్తోంది వాచ్ దిస్ స్టోరీ ఉద్రిక్తతల మధ్య సాగుతున్న ప్రపంచం ఏ మూల చూసినా వివాదాలు యుద్ధాలే అంతర్యుద్ధాలతో ఇబ్బంది పడే దేశాలు కొన్ని ఆర్థిక సంక్షోభం అల్లాడే దేశాలు మరికొన్ని యుద్ధం ఒక్కటే ఆప్షన్ అన్నట్లు ఇంకొన్ని ఈ పరిస్థితులు ముదిరితే జరగబోయేది ఏంటి ప్రపంచం ప్రమాదకరమైన మలుపు మీద ఉందా యుద్ధం ఎవరు గెలిచినా ఓడినట్లే ప్రతి యుద్ధంలో రాజకీయం ఉంటుంది రాజకీయం ఎప్పుడూ యుద్ధంలానే ఉంటుంది ఈ యుద్ధం రాజకీయం కలిపి ఇప్పుడు ప్రపంచాన్ని డేంజర్ మలుపు దగ్గర నిలబెడుతున్నాయా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది ప్రపంచంలో ఏ మూల చూసినా వివాదాలు యుద్ధాలు సంక్షోభాలే ప్రపంచమంతా ఇప్పుడు యుద్ధంలో మునిగిపోయింది ఓవైపు రష్యా యుక్రెయిన్ బాంబుల మోత మోగించుకుంటూ ఏళ్లు గడిపేస్తున్నాయి మిడిల్ ఈస్ట్ లోనూ అదే పరిస్థితి చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి భారత్ టార్గెట్ గా పాక్ చేస్తున్న కుట్రలు అన్ని ఇన్ని కావు ఈ యుద్ధాలకు తోడు దేశాల్లో కనిపిస్తున్న సంక్షోభాలు మరిన్ని భయాలు క్రియేట్ చేస్తున్నాయి నేపాల్ పరిణామాలతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది సోషల్ మీడియా బ్యాన్ కు వ్యతిరేకంగా యువత అంతా ఏకమై చేపట్టిన ఆందోళనలతో 24 గంటల్లోనే ప్రభుత్వం కూలిపోవడం అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు బంగ్లాదేశ్ శ్రీలంకలోనూ ఇంకా మంటలు చల్లారలేదు ఇలా ఎటు చూసినా యుద్ధాలు సంక్షోభాలతో ప్రపంచ పరిణామాలు ఏంటన్నది హాట్ టాపిక్ గా మారింది రష్యా యుక్రెయిన్ యుద్ధం ఓ దశలో ప్రపంచ యుద్ధ భయాలను పరిచయం చేసింది ఇప్పటికీ భయపెడుతోంది కూడా 2022లో మొదలైన వార్ 4 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది ట్రంప్ వచ్చాక పరిస్థితి మారుతుంది అనుకుంటే అది కూడా సక్సెస్ కాలేదు యుక్రెయిన్తో శాంతి చర్చలు ఇక లేనట్లే అన్న పుతిన్ ప్రకటనతో ఏం జరగబోతోందో అనే టెన్షన్ ప్రపంచ దేశాల్లో కనిపిస్తోంది ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 15 లక్షల మంది వరకు చనిపోయారని అంచనా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 54,000 మంది చనిపోగా 1.5 పైగా జనాలు ప్రభావితమయ్యారు రెండు దేశాల మధ్య శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు ట్రంప్ చాలా ప్రయత్నాలు చేశాడు అయితే అవేవీ సక్సెస్ కాలేదు ట్రంప్ను పుతిన్ కలిసి వచ్చిన తర్వాత రష్యా మరింత దూకుడు చూపిస్తోంది యుక్రెయిన్కు చుక్కలు చూపిస్తోంది అలాంటిది ఇప్పుడు శాంతి చర్చలే లేవని పుతిన్ క్లియర్ కట్గా చెప్పేశాడంటే యుద్ధం నెక్స్ట్ లెవెల్ కు చేరడం ఖాయం అదే జరిగితే యుద్ధపు మంటలు ఎక్కడి వరకు చేరతాయి ఎవరికి అంటుకుంటాయనే భయాలు కనిపిస్తున్నాయి మిడిల్ ఈస్ట్ లోనూ పరిస్థితులు నివురుగప్పిన నిప్పులానే ఉంది 2023 అక్టోబర్ 7 ఘటన తర్వాత హమాస్ టార్గెట్ గా ఇజ్రాయిల్ భీకర దాడులు మొదలుపెట్టింది దీంతో పశ్చిమాసియా రగిలిపోయింది హమాస్ కు మద్దతుగా హిజ్బుల్లా ఆ రెండు సంస్థలకు సపోర్టుగా ఇరాన్ ఎంట్రీ ఇవ్వడంతో యుద్ధ పరిస్థితులు కనిపించాయి ఇరాన్ అణుక్షేత్రాలు టార్గెట్ గా ఇజ్రాయిల్ చేసిన దాడులు ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టేశాయి
అమెరికా ఎంట్రీతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా రెండు దేశాల మధ్య ఇప్పటికీ ఉద్విగ్న వాతావరణమే కనిపిస్తోంది. ఇకటు గాజాను స్వాధీనం చేసుకున్న ఇజ్రాయిల్ హమాస్ అంతు చూసే వరకు తగ్గేదేలే అంటోంది. దీంతో గాజాలో పరిస్థితులు రోజురోజుకి దిగజారుతున్నాయి. ఆకలి కేకలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 20,000 మంది వరకు చనిపోయినట్లు అంచనా. ఓవరాల్ గా 19 లక్షల మంది వలసపోయిన పరిస్థితి. ఇజ్రాయిల్ ఆర్మీ ఆపరేషన్లు హమాస్ ను వీక్ చేస్తున్న మానవాళి సంక్షోభం పెరుగుతోంది. హిజ్బుల్లా, ఇరాన్ ఎంట్రీ ప్రాంతీయ యుద్ధానికి కారణమవుతోంది. ఇకటు ప్రపంచంలోని చాలా దేశాల్లో అంతర్యుద్ధాలు కనిపిస్తున్నాయి. ఆందోళనలు, వివాదాలతో రాజకీయ సంక్షోభం ఎదురవుతోంది. జనాల ఆందోళనలతో శ్రీలంకలో రాజపక్సే కుటుంబం అధికారం నుంచి దిగిపోగా, యువత ఆందోళనలతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడవాల్సిన పరిస్థితి. ఇప్పుడు నేపాల్లోనూ సేమ్ సీన్. జెన్జీ ఆందోళనలతో ఓలీ సర్కార్ కుప్పకూలింది. సడన్ గా నిరసనలు తెర మీదకు రావడం, రోజుల వ్యవధిలో ఉద్రిక్తంగా మారడం, ప్రభుత్వాలు కూలిపోవడం జరిగిపోతోంది. దీంతో ఆ దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మయన్మార్లో సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2021లో ఆంగ్ సాన్ సూకీతో పాటు అధికార పార్టీ నేతలందరినీ అరెస్ట్ చేసి మిలిటరీ దేశ పగ్గాలు తీసుకుంది. ఇప్పుడు మిలిటరీ నాయకత్వానికి చైనా మద్దతిస్తోంది. సైన్యంతో పోరాడుతున్న ప్రజాస్వామ్య అనుకూల సాయుధ బలగాలకు అమెరికా మద్దతిస్తోంది. సిరియాలోనూ ఇలాంటి పరిస్థితే. తిరుగుబాటుదారుల దెబ్బకు సిరియా అధ్యక్షుడు అసద్ దేశాన్ని విడిచి రష్యాకు పరారయ్యారు. డమాస్కస్లో ఆధిపత్యం కోసం కుమ్ములాటలు జరుగుతున్నాయి. దీంతో సిరియా భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అరబ్ రాచరిక ప్రభుత్వాల స్వార్థం, దేశీయుల మధ్య వైరం కారణంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్రికా దేశం సూడాన్. ఇక్కడ ఆర్మీకి, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ కి మధ్య 2 ఏళ్లుగా అంతర్యుద్ధం జరుగుతోంది. ఇందులో 29,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరువు పరిస్థితులు, దాడుల భయంతో 1,500,000కు పైగా జనం దేశాన్ని విడిచి పారిపోయారు. 2.5 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. తినడానికి తిండి లేక చాలా మంది గడ్డి, ఆకులు తిని బతుకుతున్నారు. వీటితో పాటు యెమెన్లో హౌతీలు సైన్యం మధ్య యుద్ధంలో సంక్షోభం నెలకొంది. సోమాలియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సాహెల్ ప్రాంత సంఘర్షణలు, ఇలా ప్రపంచంలో ప్రతి మూల పరిస్థితులు రోజురోజుకి దిగజారుతున్నాయి. ఆధిపత్యం కోసం జరిగే పోరాటంలో ఇలాంటి సంక్షోభాలు పెద్ద దేశాలకు ఆయుధంగా మారే అవకాశాలు ఉంటాయి. దీంతో ఈ పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో అనే టెన్షన్ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. దేశాల మధ్య యుద్ధాలు, దేశాల్లో అంతర్యుద్ధాలు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతున్నాయి. ఒక చిన్న అడుగు అటు ఇటు పడినా చాలు ఆ ప్రయాణం ప్రపంచ యుద్ధానికి చేరుకోవడానికి. ఇలాంటి పరిణామాల మధ్య మరో 3 యుద్ధాలు ప్రతి ఒక్కరిని టెన్షన్ పెడుతున్నాయి. ఇంతకీ ఏంటా 3 యుద్ధాలు? అసలు దేశాల్లో అంతర్యుద్ధాలు ప్రపంచ యుద్ధాలకు దారితీసే ప్రమాదం ఉంటుందా? వరుస సంక్షోభాల మధ్య జరుగుతున్న చర్చ ఏంటి? ఫ్యూచర్లో మరో 3 యుద్ధాలు తప్పవా? ప్రపంచాన్ని భయపెడుతున్న ఆ యుద్ధాలేంటి? ఈ పరిణామాలన్నింటితో ఇక ప్రపంచ యుద్ధమేనా? రాబోయే రోజుల్లో అసలేం జరగబోతోంది? వందేళ్లకు ఒకసారి ప్రపంచం తాలూకా పరిణామాలు మారిపోతూ ఉంటాయి. ఆధిపత్యాలు చేతులు మారుతూ ఉంటాయి. ఊహించని మలుపు కనిపిస్తుంది. ప్రపంచం ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఓవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని భయపెడుతుంటే, చైనా, అమెరికా, కొరియాల తీరుతో మరిన్ని భయాలు కనిపిస్తున్నాయి.
చైనా తైవాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. తైవాన్ తమదే అని పదే పదే చెప్తున్న డ్రాగన్ కంట్రీ ఆ దేశంపై దండయాత్ర చేసేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తోంది. ఆ మధ్య ట్రంప్ మాటలు మరిన్ని భయాలు క్రియేట్ చేశాయి. తైవాన్ కోసం యుద్ధం చేయాల్సి వస్తే మీ పాత్ర ఏంటంటూ జపాన్, ఆస్ట్రేలియాతో పాటు మిత్ర దేశాలను ప్రశ్నించారు. ఇప్పుడో ఇంకెప్పుడో యుద్ధం ఖాయం అని మాత్రం ప్రపంచం ఫిక్స్ అయింది. తైవాన్ మీద చైనా యుద్ధం ప్రకటిస్తే, తైవాన్ కోసం అమెరికా రంగంలోకి దిగితే, యుద్ధం మొదలైతే ఆ తర్వాత పరిణామాలు ఊహించడం కూడా కష్టమే. ఖచ్చితంగా అది ప్రపంచ యుద్ధమే. ఇకటు దక్షిణ అమెరికాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, చమురు సంపన్న దేశం వెనుజులా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దింపడమే లక్ష్యంగా ట్రంప్ పావులు కదుపుతున్నట్లు కనిపిస్తున్నాడు. వెనుజులా సరిహద్దులతో పాటు కరేబియన్ సముద్రంలో భారీగా యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లు, అత్యాధునిక యుద్ధ విమానాలను మోహరిస్తున్నారు. వెనుజులా తమ దేశంలోకి డ్రగ్స్ పంపిస్తుందని, అందుకే దాడి చేస్తున్నామని అమెరికా అంటోంది. అయితే ఇది సాకు మాత్రమే. వెనుజులా చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా వాటిని చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. తమ దేశంలో అమెరికా సైనిక చర్యలు చేపడితే చూస్తూ ఊరుకునేది లేదని వెనుజులా హెచ్చరిస్తోంది. అమెరికా వెనుజులా యుద్ధం జరిగితే అంతర్జాతీయ పరిణామాలు మారే అవకాశం ఉంటుంది. ఇది ఆ రెండు దేశాలకే పరిమితం కాకపోవచ్చు. చైనా, రష్యా దేశాలు వెనుజులాకు మద్దతిస్తున్నాయి. ఇకటు కొరియాల మధ్య కూడా గిల్లికజ్జాలు పెరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం పరిస్థితులు వస్తే ఊహించుకోవడానికి కూడా భయపడే పరిణామాలను ప్రపంచం చూడాల్సి వస్తుంది. యుద్ధాలు ఎక్కువైపోయినాయి. ప్రపంచంలో అన్ని గొడవలే అని అలాగే అనిపించినా మనం కంపేర్ చేసుకోవాలి. 1900 సంవత్సరం నుంచి 1950 వరకు 10 కోట్ల మంది యుద్ధాల్లో యూరోప్లో, జపాన్లో అన్ని చోట్ల చచ్చిపోయారు యుద్ధాలకి. అప్పటి నుంచి వాళ్ళు లెక్క చూస్తే చాలా తక్కువ మంది చచ్చిపోయారు. ఒక వియట్నాం యుద్ధం, లిమిటెడ్ యుద్ధం వియట్నాంలో జరిగింది. అమెరికా వియట్నాం మధ్యన అక్కడ తప్ప ఇప్పుడు ఏం పెద్ద యుద్ధాలు ఏం నిజంగా జరగట్లేదు. చిన్న చిన్న బోర్డర్ యుద్ధాలు జరుగుతున్నాయి, తగ్గిపోతున్నాయి. మనం చూసేది 2-3 సంవత్సరాలు బట్టి యుక్రెయిన్ రష్యా యుద్ధం చూస్తున్నాం, అది లిమిటెడ్ యుద్ధం. ఇప్పటికే జరుగుతున్న యుద్ధాలు, ఇకపై జరిగే అవకాశం ఉందని భయపెట్టే యుద్ధాలు, వీటికి తోడు అంతర్యుద్ధాలు, సంక్షోభాలు ప్రపంచాన్ని మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయనే చర్చ జరుగుతోంది. యుక్రెయిన్తో యుద్ధం ముదిరి నాటో దేశాలతో రష్యా తలపడాల్సి వస్తే అది ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. ఇకటు ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు మొదలై అమెరికా ఎంటర్ అయితే ఆ యుద్ధం ప్రపంచమంతా అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఇక మయన్మార్ సంక్షోభంలో అమెరికా, చైనా ఎంటర్ అవగా పరిస్థితి కాస్త అటూ ఇటూ అయినా అది వరల్డ్ వార్కు దారితీసే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. కొరియాలు యుద్ధానికి దిగితే నార్త్ కొరియాకు మద్దతుగా చైనా, రష్యా, దక్షిణ కొరియాకు సపోర్టుగా అమెరికా రంగంలోకి దిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా ప్రపంచం రెండుగా విడిపోయి అది ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. అంతర్యుద్ధాలు ప్రాంతీయ సమస్యలుగా మొదలైనా అవి విస్తరించి ప్రపంచవ్యాప్త ప్రమాదాలను సృష్టించే అవకాశం ఉంటుంది. యుద్ధం అనేది కొన్ని తరాలను వెనక్కి నెట్టేస్తుంది. యుద్ధం మొదలైనా అది ఏదో ఒకరోజు ఖాయంగా ఆగిపోతుంది. అయితే ఆ యుద్ధం మిగిల్చే విషాదమే కొన్ని తరాలను వెంటాడుతుంది. రాజులు, రాజ్యాల నుంచి దేశాలు, అధినేతల్లాగా ప్రపంచం మారిపోయినా యుద్ధానికి కారణం మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. అహం, విస్తరణ కాంక్ష ఇవే యుద్ధాలకు దారితీస్తాయి. 2 ప్రపంచ యుద్ధాల్లో అది జరిగింది. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు 3వ ప్రపంచ యుద్ధ భయాలను పరిచయం చేస్తున్నాయి. ఎక్కడో జరిగే చిన్న మూమెంట్ ఇంకెక్కడో జరిగే పెద్ద సంఘటనను ప్రభావితం చేయడానికి పెద్ద టైం పట్టకపోవచ్చు. ప్రపంచంలో ప్రస్తుతం కనిపిస్తున్న సంక్షోభాలు, అంతర్యుద్ధాలు, యుద్ధాలు మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తే
ఈ చరిత్ర చెప్పడానికి చెప్పుకోవడానికి కూడా ప్రపంచం ఉండదు. ఈ పరిస్థితి రావద్దు అంటే అగ్రదేశాలు సంయమనంతో ఉండాలి, ఐక్యరాజ్య సమితి యాక్టివ్గా ఉండాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.